వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ షాహిదా. ఈ రోజుల్లో విద్యార్థులకు చదువుల ఒత్తిడి, పరీక్షల భయం, అంతేకాకుండా స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం, ఇవన్నీ దీనివల్ల నిద్రలేమి కూడా వస్తున్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో యోగా అనేది ఓన్లీ వ్యాయామం మాత్రమే కాదు, విద్యార్థులకు మానసికంగా, శారీరకంగా వచ్చే అన్ని సమస్యలకు ఇదే అద్భుతమైన పరిష్కారం. సో ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాము. అసలు యోగా దినోత్సవం సందర్భంగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా థెరపిస్ట్ షణ్ముఖ్ గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అసలు ఈ యోగా దినోత్సవం స్పెషాలిటీ ఏంటి? దీనికి ఒక చిన్న 2 మినిట్స్ బ్యాక్గ్రౌండ్ చెప్తాను మ్యామ్. నేను యోగా ఫీల్డ్లో వచ్చినప్పుడు 2007-8 టైంలో ఒక పర్సన్ని కలవడం జరిగిందనమాట. ఆయన పేరు హెచ్ఆర్ నాగేంద్ర గారు. హీజ్ అ వ్యాస యూనివర్సిటీ డీన్, బెంగళూరు నుంచి. సో మన హైదరాబాద్కి వచ్చారనమాట. తారామతి బారాదరి అని చెప్పేసి ఉంది కదా మ్యామ్ మనకి. దాని వెనకాల సైడ్ ఒక 40 acres ఆఫ్ ల్యాండ్లో మనకు తెలిసిన వాళ్ళు రాఘవరెడ్డి గారు అని చెప్పేసి ఒక సెటప్ ఇచ్చి యోగా క్లాసెస్ రన్ చేయమన్నారు అక్కడ, యోగా కోర్సెస్. ఆయన పేరు హెచ్ఆర్ నాగేంద్ర గారు. మా గురువు గారు కూర్చున్నారు సుబ్రహ్మణ్యం గారు. హీజ్ ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్స్ గ్రాండ్ సన్. ఆయన చేసిన 20 సంవత్సరాల రీసెర్చ్ నేను ప్రమోట్ చేస్తున్నాను. ఇట్స్ కాల్డ్ సెయిల్ రీసెర్చ్, స్ట్రక్చర్డ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లైఫ్ స్టైల్, బేస్డ్ ఆఫ్ యోగీస్ లైఫ్ స్టైల్ మీద ఆయన రీసెర్చ్ చేశారనమాట. దాన్ని నేను ఒక 64 కంట్రీస్ వరకు నేను ఇప్పటిదాకా ప్రమోట్ చేయగలను మ్యామ్. 64 కంట్రీ ఎంబసీ ఎంప్లాయీస్కి మనం చెప్పడం జరిగింది. ఆ రోజు నాకు ఎప్పటికి గుర్తు మ్యామ్, 2008 ఐ థింక్, డెఫినెట్లీ టీచర్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే అంటూ అన్ని డేలు మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. మనకంటూ ఒక డే ఉండాలి, యోగా డే ఉండాలి అని చెప్పేసి చెప్పారు హెచ్ఆర్ నాగేంద్ర గారు. సో అది ఇయర్స్ ఆఫ్ వర్కౌట్ తర్వాత అది నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఐడియా వెళ్ళింది. అండ్ దాన్ని సపోర్ట్ చేసినప్పుడు బరాక్ ఒబామా గారు వాళ్ళ వైఫ్ మిషేల్ గారు మ్యామ్. వీ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ పీపుల్, హెచ్ఆర్ నాగేంద్ర గారు అండ్ బరాక్ ఒబామా గారు. వీళ్ళ సపోర్ట్తోనే యూనిఫైడ్ ఎఫర్ట్, నరేంద్ర మోడీ గారి ఇనిషియేషన్తోనే వీ కుడ్ ఏబుల్ టు సెలబ్రేట్ June 21 ఇంటర్నేషనల్ యోగా డే. అండ్ June 21 ఇంటర్నేషనల్ యోగా డే, వై ఓన్లీ 21 అంటే దట్స్ ద లాంగెస్ట్ డే మ్యామ్. టోటల్ ఇయర్లో తీసుకుంటే మనకి అవర్స్ ఆఫ్ సన్ ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ లైక్ 13 to 15 అవర్స్ ఆఫ్ వెలుతురు ఉంటుంది అనమాట మనకి. సో సన్ ఈజ్ సింబలైజ్డ్ ఇన్ మెనీ కల్చర్స్ విత్ వైటాలిటీ. లైట్ అంటే నథింగ్ బట్ నాలెడ్జ్, ఎనర్జీ, పవర్, విగర్, అన్నిటనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ June 21 ఇంటర్నేషనల్ యోగా డే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ డే గురించి నాకు ఒక 7-8 ఇయర్స్ ముందే ఇట్లాంటిది ఒకటి తెలిసి, బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్లాంటి రోజు ఒకటి వచ్చి ప్రపంచం మొత్తం యోగాని సెలబ్రేట్ చేస్తుంది అని. థ్యాంక్స్ టు హెచ్ఆర్ నాగేంద్ర గారు. ఎందుకంటే ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో, ప్రతి కార్యాలయంలో యోగా డేని ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో దాని ప్రాముఖ్యత రోజు రోజుకి పెరుగుతుంది అండ్ పెరగాలి కూడా. సో మీరేమో షణ్ముఖ్ గారు యోగా థెరపిస్ట్ అంటున్నారు కదా, కానీ యోగా టీచర్ కి థెరపిస్ట్ కి ఏంటి డిఫరెన్స్? మ్యామ్, యోగా టీచర్ ఏం చేస్తారంటే నార్మల్గా 30 to 40 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. జస్ట్ జనరల్ వర్షన్ చెప్తారనమాట. ఒక 30 minutes 40 minutes ఫార్వర్డ్ బెండింగ్స్, బ్యాక్వర్డ్ బెండింగ్స్, ఆ జనరల్ ఫిట్నెస్ కిందకి వస్తుంది. నేను వచ్చేసి బ్యాక్ పెయిన్ గురించి, నెక్ పెయిన్ గురించి, ఇవన్నీ కార్పొరేట్ ఎంప్లాయీస్కి నేను టీచ్ చేసేవాడిని మ్యామ్. సింగపూర్లో ఐ ట్రైన్డ్ JP Morgan, నెస్లే, IBM కార్పొరేట్ ఎంప్లాయీస్. వీళ్ళకి ఐ వెంట్ మెనీ టైమ్స్. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ హెడ్ క్వార్టర్స్ ఎంప్లాయీస్ కూడా నేను యోగా చెప్పాను అనమాట. సో నేను బ్యాక్ పెయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది, నెక్ పెయిన్ గురించి. ఎట్లా అంటే మన వెన్నుపూసలో 33 బోన్స్ ఉంటాయి. ఆ 33 బోన్స్లో ఓన్లీ 12 బోన్స్ మీదే ప్రెషర్ పడుతుంది అనమాట. ఇదర్ సర్వైకల్ 7 ఆర్ ఎల్స్ లంబార్ 5. మన హెడ్ వచ్చేసి 5 kgs వెయిట్ ఉంటుంది మ్యామ్. అది ఇలా ఆనేసి పెట్టేస్తే ఒక 10 to 15 minutesలో మనం ఇక్కడ 20 to 30 kgs లోడ్ వేసేసినట్టే పడుతుంది. దానివల్లే చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నెక్ పెయిన్ రావడానికి కారణం లాస్ట్ ఒక 10-15 yearsకి తీసుకుంటే బికాజ్ ఆఫ్ ఎక్సెస్ సెల్ ఫోన్ యూసేజ్. మన చేతి ఇలా పెడితే ఒక 10 నిమిషాల తర్వాత 100 kgs వెయిట్ అనిపిస్తుంది మన చేతి. బికాస్ ఆఫ్ ది గ్రావిటీ ప్రెషర్, అవర్ 5 kgs ఆఫ్ హెడ్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ టు ది సర్వైకల్. ఇక్కడ నెక్ పెయిన్, టోటల్ అప్పర్ బాడీలో వెయిట్ వచ్చేస్తే, పొట్టులో వెయిట్ వచ్చేస్తే, ఈ లీటర్స్ ఆఫ్ ఫ్యాట్ మొత్తం బ్యాక్ పెయిన్. సో ఇట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని సర్జరీస్ వెళ్లకుండా యోగా ద్వారా, సింపుల్ ట్విస్టింగ్స్, బ్యాక్వర్డ్ బెండింగ్స్ ద్వారా న్యాచురల్ సెట్టింగ్స్ అయిపోయి లోపల బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ సాటిగా సర్జరీస్కి వెళ్ళలేదు. ఓకే, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ యోగాలో ఉంది మ్యామ్. యోగా ఈజ్ ఓన్లీ అ సొల్యూషన్. ఇంకా ఉంది కాదు, యోగా ఓన్లీ అ సొల్యూషన్. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్. మీకు ఖతర్ కింగ్ ఉన్నారు, ఆయనకి సాటిగా రిలేటెడ్ ఇష్యూ ఏదో వచ్చిందని చెప్పేసి విన్నాం మనం, బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ఇష్యూస్. దానివల్ల కొంచెం ఆయనకి తగ్గింది, అదంతా అయిందంటే నౌ హీ ఇంట్రడ్యూస్డ్
యోగా ఇన్ ఆల్ యూనివర్సిటీస్ ఆఫ్ ఖతార్. సో దాని ప్రాముఖ్యత తెలుసుకొని ఆయన అన్ని మారిపోయారు. యూనివర్సిటీలో సెలబ్రేట్ చేశారు, ఇంప్లిమెంట్ చేశారు. ద సేమ్ వే హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో ఉండాలి. అంటే జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే అనేది అవేర్నెస్ తీసుకొచ్చింది అన్నమాట. అంటే నా ఉద్దేశంలో ఇట్ బ్రాట్ లాట్ ఆఫ్ అవేర్నెస్. అంటే యోగా చేయడం వల్ల మంచిదంట, యోగా చేయడం వల్ల మంచిదంట. కానీ యోగా ప్రాక్టీసెస్కి అవేర్నెస్ అనేది రావాలి మ్యామ్. మా గురుగారు ఎప్పుడు అదే అనేవారు అన్నమాట, సుబ్రహ్మణ్యం గారు. ఈ యోగా ప్రాక్టీసెస్కి అవేర్నెస్ వస్తే జనాలు యోగా ప్రాక్టీసెస్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి హండ్రెడ్స్ ఆఫ్ డిజార్డర్స్ అవి డిజీజెస్గా కన్వర్ట్ కాకముందే వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయవచ్చు. రైట్. అయితే మీరు సుబ్రహ్మణ్యం గారి గురించి ఏదో అన్నారు కదా, సో అంటే ఆయన ఏదో రీసెర్చ్ చేశారు, దాని గురించి మ్యామ్ సుబ్రహ్మణ్యం గారు అంటే మా గురువు గారు మ్యామ్. హీఈస్ ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్స్ గ్రాండ్ సన్. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మనవడు ఆయన. వాళ్ళ తాతగారు వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ స్థాపించారు అండ్ గాంధీజీ గారికి పర్సనల్ అడ్వైజర్ ఆయన. సచ్ అ గ్రేట్ పర్సనాలిటీ. హీ హిమ్సెల్ఫ్ వాజ్ అ డాక్టర్. అయితే మా గురువు గారు ఎప్పుడు ఒక మాట అనేవారు అనమాట, ఐఎమ్ మై సెల్ఫ్ డాక్టర్ అని చెప్పి. మీకు డిగ్రీ లేదు కదా సార్ అని చెప్పి, అరే నా బ్లడ్లో ఉంది సైన్స్ అని చెప్పేసి అనేవారు సరదాగా. సో సర్ గారికి కూడా చాలా చిన్న వయసులో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి మ్యామ్. ఆయన ఒక మాట అన్నారు, సర్ గారు నేను ఒక 10 years చాలా క్లోజ్గా మూవ్ అయ్యామన్నమాట. షణ్ముఖ్, నేను ఇంత మంచి ఫుడ్ తింటున్నాను, ఇంత మంచి జెనెటికల్ కోడ్ ఉంది నాకు ఎటువంటి ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ రావనుకోలేదు. బట్ నేను చాలామంది నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పుకోలేదు. నేను 36, 37కి చెస్ట్ ప్రెషర్ అనుభవించాను. 38, 39కి 40sలో హార్ట్ అటాక్ రావడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ నా ఇంట్రెస్ట్ మొత్తం డబ్బులు సంపాదన మీద పోయేసి ద మోస్ట్ ప్రీషియస్ అసెట్ ఆన్ ద ప్లానెట్ ఈజ్ ద హెల్త్ అన్న ఉద్దేశంలో హీ స్టార్టెడ్ ట్రావెలింగ్ లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ఇండియా మ్యామ్. హీ మెట్ వేరియస్ యోగీస్ అనమాట. ఎందుకు మన యోగులు 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు కూడా హ్యాపీగా హెల్తీగా బ్రతుకుతున్నారు అన్న దాని మీద ఆయన రీసెర్చ్ మొత్తం అయింది. ఆఫ్టర్ 15 to 20 years ఆయన కన్క్లూడ్ చేసింది ఏంటంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద రొటీన్. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మన రొటీన్ మీదే మన హెల్త్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు రీసెంట్లీ ఒక పెద్ద పర్సనాలిటీ చనిపోయారు. నన్ను ఒక 1.5 year బ్యాక్ ఆయన పిలిపించారు యోగా థెరపీ మీద. 1 hour వాకింగ్ చేస్తానమ్మా, నేను అది చేస్తాను ఇది చేస్తాను షటిల్ ఆడుతాను అది అని చెప్పేసి అన్నారనమాట. నేను ఒక మాట అన్నాను సార్ గారికి, సార్ ఈ రోజులలో జనాల్ని కిల్ చేసేది డయాబెటీసో బ్లడ్ ప్రెషరో ఇంకో డిజార్డర్ కాదు సార్. ఆ డిజార్డర్స్ అప్ అండ్ డౌన్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి. వాట్ యాక్చువల్లీ కిల్స్ అ పర్సన్ ఇస్ స్టిఫ్నెస్. అయితే నేను ఒకసారి మీరు బెండ్ అయ్యి చూపియండి అని చెప్పేసి అన్నాను. నేను నా ఫింగర్స్ టచ్ చేశాను ఫ్లోర్ మీద వితౌట్ బెండింగ్ ద నీస్. ఆయన కిందకి టచ్ చేయలేకపోయాడు. హీ కుడెంట్. నా హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ టైట్ ఉన్నాయమ్మా అని చెప్పేసి అన్నారు. నేనేమన్నాను, సార్ ఇఫ్ యువర్ హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ ఆర్ టైట్, ఇన్సైడ్ యువర్ లిగమెంట్స్ టెండన్స్ ఆర్ ఆల్సో టైట్. మెల్లిమెల్లిగా టైట్నెస్ మీ జాయింట్ స్టిఫ్నెస్కి వెళ్ళిపోయింది. ఇట్ ఈస్ సంథింగ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆర్గన్ స్టిఫ్నెస్ ఆల్సో. హార్ట్ ఈజ్ ఆల్సో ఏ మసిల్. హార్ట్ కూడా స్టిఫ్ అయ్యి చాలామంది చనిపోవడం జరుగుతుంది. సర్ గారు కూడా 64 years 65 yearsకి హార్ట్ ప్రాబ్లమ్స్ చనిపోయారు. అయితే ఇప్పుడు హార్ట్ అటాక్స్ చాలా చాలా ఎక్కువ అవుతున్నాయి ఎక్కడ చూసినా. అంటే పెద్ద వయసులో వచ్చేటివి ఇప్పుడేమో 20s 30sలో కూడా వచ్చేస్తున్నాయి. అయితే ఏంటి ఇప్పుడు హార్ట్ సీజన్ కూడా అని కూడా అంటున్నారు. ఏంటి దీన్ని హార్ట్ సీజన్ అంటే? ఒక హార్ట్ ఇంపార్టెన్స్ చెప్తాను మ్యామ్. ఫస్ట్ దేవుడు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటాడో మా గురుగారు చెప్పారు, అన్ని రెండు ఇస్తాడంట మనకి. 2 eyes, 2 hands, 2 legs, 2 hearts in the body. The first heart is this. It pumps 8,000 liters of blood every day. మన బాడీలో ఉన్న 4.5 to 5 liters ఆఫ్ బ్లడ్ మన హార్ట్ ఒక 1 minute పంప్ చేసేస్తుంది. మన సర్క్యులేటరీ సిస్టమ్ లెంత్ 1 lakh kilometers. 1,00,000 kilometerల సర్క్యులేటరీ సిస్టమ్ మన బాడీ లోపల ఉంటుంది. ఈ విషయం నేను ఫస్ట్ టైం డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్ గారిని కలిసినప్పుడు నేను చెప్తే, ఏదో ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయనకు అర్థం అవ్వట్లేదు అది అని చెప్పేసి నాతో మాట్లాడుకుంటూ ఆయన చెక్ చేశాడు గూగుల్లో. హౌ కమ్ మ్యాన్ ఇట్ షోస్ 60,000 miles సర్క్యులేటరీ సిస్టమ్ అని చూపిస్తుంది గూగుల్లో అంటే, ఎస్ సార్, ఆ 60,000 milesని మీరు కిలోమీటర్స్కి కన్వర్ట్ చేస్తే ఇట్ ఇస్ 2.5 times అరౌండ్ ద ప్లానెట్. మన హెయిర్ కంటే 15 to 20 times థిన్నర్గా ఉండే క్యాపిలరీస్లోంచి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, మనం తినే న్యూట్రియంట్స్, ఇంత హ్యూజ్ మెకానిజం ఉంది మన బాడీలో. ఈ హార్ట్ మీద ప్రెషర్ పడకుండా ఉండాలంటే సెకండ్ హార్ట్కి మనం వర్క్ చెప్పాలి. ఎవ్రీ కాఫ్ మసిల్స్, మనం ఒక్కొక్క అడుగు వేస్తున్న కొద్దీ కాఫ్ మసిల్స్ ఇలా బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మీరు గమనించండి మ్యామ్, ఒక 3 hours 4 hours మనం విజయవాడ, గుంటూరు, వైజాగ్ ఏదో వెళ్ళామనుకోండి, మీరు కాళ్ళు చూసుకుంటే కాళ్ళు ఉబ్బు ఉంటాయి, మైల్డ్ ఎడిమా లాగా అయిపోయింది. యా మ్యామ్. అదే ఎవ్రీ 1 hour 1.5 hour కనుక మనం ఒక 5 minutes నడిచొచ్చి యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండాలి మ్యామ్. సింపుల్గా నడిచొస్తున్న కొద్దీ అది పంప్ చేస్తూ ఉంటుంది, దీని మీద ప్రెషర్ తగ్గిపోయింది. అయితే నేను రీసెంట్లీ
బలరాం నాయక్ గారు అని చెప్పేసి సింగరేణి కాలరీస్ చైర్మన్ గారు ఉన్నారు. సార్ గారికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, సార్ గత ఫ్యూ ఇయర్స్గా తీసుకుంటే చాలామంది చనిపోతున్నారు నవంబర్, డిసెంబర్, జనవరి టైంలో. ఇది ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలో మనమే ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళం అవుతాం. వి రన్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ హార్ట్ అటాక్ సీజన్ సార్ అన్న. అయితే ఆయన అన్నారు, హార్ట్ అటాక్ సీజన్ ఏంటి షణ్ముఖ్ అంటే, సార్ నార్మల్గా మన గుండె 8,000 లీటర్ల బ్లడ్ని పంప్ చేస్తుంది. బట్ ఈ నవంబర్, డిసెంబర్, జనవరి టైంలో మనకు తెలియక నేచర్లో చల్లదనం ఉంటుంది కాబట్టి మనం వాటర్ సరిగ్గా తీసుకోము. చాలామందికి బ్లడ్ థిక్ అయిపోయేసి లోపల చాలామంది ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి సార్. సో ఆ సెన్స్లో మీరు తీసుకుంటే నవంబర్, డిసెంబర్లో డెత్ రేట్ ఎక్కువ ఇండియాలో. సో మనం ఒక యూనిఫైడ్ ప్రోగ్రామ్ పెడదాం సార్. ఒక 5-6 సింపుల్ థింగ్స్ ఉన్నాయి. అవి కనుక మనం వాళ్ళకి చెప్పగలిగితే బాగుంటుందంటే, ఆయన ఇమీడియట్లీ అదే రోజు దిస్ ప్రోగ్రామ్ షుడ్ గో అని చెప్పి షెడ్యూల్ తయారు చేసేసారు. సింగరేణిలో 71,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు మ్యామ్. 71,000 ఎంప్లాయీస్ సింగరేణిలో ఉన్నారు. ఈ సింగరేణి ఎంప్లాయీస్ మనం వెళ్ళేసి చెప్పాము, పొద్దున లేవగానే ఉషాపాన చికిత్స చేయండి మీరు అన్నాం. ఉషాపార చికిత్స ఏంటి? ఉషాపార ఉషోదయం అంటాం కదా మ్యామ్ మనం. ఉషా అంటే మార్నింగ్, పాన అంటే వాటర్, చికిత్స అంటే థెరపీ. ఒక 150-200 సంవత్సరాల కిందట హిస్టరీ తీసుకుంటే ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు లేవగానే పొద్దున పెద్దవాళ్ళు ఒక 4 గ్లాసులు, 1 లీటర్ వరకు నీళ్ళు తాగేవాళ్ళు. చిన్నవాళ్ళు ఒక 100 ml, 200 ml గోరువెచ్చని నీళ్ళు తాగేవాళ్ళు అనమాట. టు క్లీన్ ద ఇంటర్నల్ బాడీ. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ బాడీకి మనం పొద్దున ఒకసారి స్నానం, రాత్రి ఒకసారి డీటాక్స్ స్నానం అంటాం చేస్తాం. అదేనా? నో మ్యామ్, దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ డీటాక్స్. అంటే డీటాక్స్ అవుతుంది బాడీ అంతా, బట్ దీనివల్ల నేను చెప్తున్నాను మ్యామ్, ఉషాపాన చికిత్స చేయడం వల్ల వీఆర్ క్లీనింగ్ అవర్ బాడీ త్రూ 6 ways. ఐల్ టెల్ యూ మ్యామ్. నార్మల్ నీళ్ళకి గోరువెచ్చని నీళ్ళకి చాలా తేడా ఉంటుంది మ్యామ్. నార్మల్ నీళ్ళు తాగితే 3 to 4 అవర్స్లో బాడీ యూటిలైజ్ చేసుకొని యూరినేషన్ రూపంలో బయటకు వస్తుంది. బట్ వామ్ వాటర్ తాగితే 1 అవర్లో ఆ వాటర్ బయటకు వచ్చేస్తుంది. వామ్ వాటర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయి, వాటర్ మాలిక్యూల్, ద ట్రావెల్ ఫాస్ట్, వాటి ఎజిలిటీ పెరిగిద్ది అనమాట. సో ఆ గోరువెచ్చని నీళ్ళు మనం తాగినప్పుడు వీ హ్యావ్ గాట్ 9 meters ఎలిమెంటరీ కెనాల్. అంటే ఏదైతే మనం తింటామో బై ద టైమ్ ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. ఒక 3 story హైట్ బిల్డింగ్ ఎలిమెంటరీ కెనాల్ ఉంది మన బాడీ లోపల. 3 story హైట్. ఈరోజు మనం 3 floorలు ఎక్కండి అంటే ఎక్కలేకపోతున్నాం. 3 story హైట్ బిల్డింగ్, జస్ట్ అజ్యూమ్ మ్యామ్. అయితే డాక్టర్స్ దే సే రైట్. అయితే మా గురువుగారు ఎప్పుడు అంటుండే అనమాట, మొత్తం మన వరల్డ్లో ఉన్నటువంటి సైంటిఫిక్ కమ్యూనిటీ మొత్తం స్టమక్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అని చెప్పే దగ్గరే ఉండిపోయారు. అండ్ దాన్నే వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. అంటే మన ఎడ్యుకేషన్ లెవెల్ అక్కడ వరకు ఉంది. బట్ అవర్ ఏన్షియంట్ యోగీస్ వర్ సో ఇంటలెక్చువల్స్, దే ఫెల్ట్ కంప్లీట్ ఎలిమెంటరీ కెనాల్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. మౌత్ నుండి ఇనస్ వరకు, లారెంజైటిస్, ఫారెంజైటిస్, కొలోనైటిస్, ఇట్లా ఇటీస్ అన్ని తీసుకుంటే మొత్తం ఎలిమెంటరీ కెనాల్. పొద్దున్న లేచి గోరువెచ్చని నీళ్ళు తాగేసి ఒక 5 to 10 minutes నడవగానే ఆల్ ట్రాప్డ్ గ్యాసెస్ విల్ గో. సెకండ్, మోషన్ అంతా, హార్డ్ మోషన్ అంతా లోపల సాఫ్ట్ అయిపోయి లూజ్ మోషన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఇండియన్ టాయిలెట్ సీట్ యూస్ చేస్తే కంప్లీట్ ఫ్లష్ అవుట్ విల్ హ్యాపెన్ ఇన్ 2 minutes, ఫాలోడ్ బై 2 times ఫ్రీక్వెంట్ యూరినేషన్ అయిపోయింది 15 to 20 minutesలో. వామ్ వాటర్ తాగగానే ది లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ ఇస్ ద స్కిన్. ప్రపంచంలో ఈరోజు మిలియన్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేసే స్కిన్ హెల్త్ మీద. సో ఈ వామ్ వాటర్ తాగగానే మన స్వెట్ పోర్స్ అన్నీ ఓపెన్ అప్ అయిపోతాయి. స్కిన్ ఈజ్ ఆల్సో ఎక్స్క్రిటరీ ఆర్గన్. బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అంతా బయటకు వచ్చేస్తాయి. యాజ్ పర్ యోగా వాత, పిత్త అని కఫ అని 3 శరీరాలు ఉంటాయి మ్యామ్ మనకి. కఫా నేచర్ పీపుల్ పొద్దున్న లేవగానే వాళ్ళ బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయి నంజు మొత్తం పేరుకుపోయేసి నాస్ట్రల్స్లో, లంగ్స్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు. సైనస్, ఆస్తమా. నేను 10 years 15 years సైనస్ బాధపడ్డాను. ఆ నంజంతా లోపల మెల్ట్ అయిపోయి 2-3 సార్లు చీముడు వచ్చేస్తుంది. పోగా నో నీడ్ టు టేక్ ఎనీ మెడికేషన్. నేను 10 years 12 years మెడికేషన్స్ మీద ఉండి నా హెయిర్ అంతా 13-14 వైట్ అయిపోయేసి చాలా ఇబ్బంది పడ్డాను. సివియర్ సైనసైటిస్, సివియర్ ఆస్తమా. ఈ యోగిక్ లైఫ్ స్టైల్లోకి వచ్చిన తర్వాత 5 to 6 monthsలో నా బాడీ మొత్తం క్లీన్ అయిపోయింది. గత 20 yearsగా నేను ఎప్పుడు టాబ్లెట్ వేసుకుంది లేదు. వామ్ వాటర్ ఈజ్ మై మెడిసిన్. అన్నీ సాల్వ్ అయిపోయాయి మ్యామ్. వామ్ వాటర్ ఈజ్ మై మెడిసిన్. నా స్కిన్ అంతా అన్ని హెల్తీ అయిపోయింది. యాక్చువల్లీ ఒక స్టేజ్ వచ్చినప్పుడు 14-15 ఉన్నప్పుడు మా పేరెంట్స్ కూడా నా మీద ఆశలు వదిలేసుకుని వీడు చనిపోతాడేమో అన్నంత స్టేజ్కి వెళ్ళిపోయాను నేను. తెలియక నేను బాగా చక్కెర తింటున్నా. దిల్కుష్ అని చెప్పేసి ఒక ఐటమ్ వస్తుంది మ్యామ్. అది 3-4 pieces తింటున్నాను. ఇట్స్ ఈక్వలెంట్ ఒక 300-400 grams చక్కెర తినేస్తున్నాను నాకు తెలియకుండా ఎవ్రీడే. నేను వాటర్ బదులు రీప్లేస్మెంట్ వల్ల నేను కూల్ డ్రింకే తాగుతున్నా. పంట ఎనామిల్ మొత్తం పోయింది. ఈరోజు నేను ఒక లెమన్ జ్యూస్ ఒక గ్లాస్ తీసుకున్నా కూడా 3-4 days ఆ సెన్సిటివిటీ ఉంటుంది నాకు. సో తెలియక, హెల్త్ ఎడ్యుకేషన్ లేక మీరు చేశారు సరే, కానీ ఇప్పుడు ఈ కాలం పిల్లలు కూడా అదే చేస్తున్నారు. అదే చేస్తున్నారు.
ఈ హెల్త్ ఎడ్యుకేషన్ లేక చాలామంది తెలియక డ్యామేజ్ చేసుకుంటూ ఉంటారు బాడీని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అది ఓవర్ అట్లీస్ట్ నా జనరేషన్ అప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ నేను ఆటలలో పాటల్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఇబ్బంది కాలేదు మ్యామ్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఆటలు లేవు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, వెరీ యంగ్ చిల్డ్రన్ ఆర్ డైయింగ్. అండ్ వాళ్ళకి డయాబెటీస్ కూడా వస్తున్నాయి చిన్నపిల్లలకి. మ్యామ్ డయాబెటీస్ రావడానికి దెర్ ఆర్ లైక్ ఇన్యాక్టివిటీ ఒకటి కారణం అవుతుంది. సింపుల్ కార్బోహైడ్రేట్ లోడ్ అనేది ఎక్కువైపోయింది మ్యామ్ ఈరోజు. సో మనం ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ని నేను బాగా ప్రమోట్ చేస్తాను మ్యామ్. నేను గత 20 సంవత్సరాలుగా నేను ఓన్లీ ఒకటే మీల్ మీద ఉంటాను మ్యామ్. ఓన్లీ 1 మీల్, మేజర్ మీల్ అనమాట నాది. 1 మీల్, మేజర్ మీల్. ఈవినింగ్ వచ్చేసి నాకు ఆకలి అయింది అనిపిస్తేనే నేను ఏదైనా ఫ్రూట్స్ కానీ లేదంటే ఇడ్లీ కానీ దోశ కానీ మార్నింగ్ తీసుకుని ఈవినింగ్ తీసుకుంటాను. అండ్ మీ డయాబెటీస్ అన్నది ఒకటి ఉంది మ్యామ్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్ మీకు. మీరు ఒక 8 అవర్స్ రిలాక్స్గా పడుకున్నారనుకోండి మ్యామ్, నెక్స్ట్ రోజు మీరు ఒక 14-15 అవర్స్ ఆఫ్ వర్క్ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు, రైట్? అదే మీరు 8 అవర్స్ పడుకున్నారు, ఒక 2 అవర్స్కి మీ మదర్ వచ్చి మిమ్మల్ని షూట్ చేసింది, అమ్మా నువ్వు ఎక్కడ పెట్టావమ్మా, ఇది నా పర్స్ ఎక్కడ పెట్టావా అని లేపింది, మీరు ఇచ్చేసి మీరు పడుకున్నారు. మళ్ళీ 2 అవర్స్కి మీ బ్రదర్ వచ్చాడు, 3 డేస్ డిస్టర్బ్డ్ స్లీప్. మీరు పడుకున్నా కూడా ఒక డీప్ సైకిల్ మోడ్కి వెళ్ళారు. గాట్ ఇట్ మ్యామ్? ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ప్యాన్క్రియాస్ టుడే. పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నారు, సింపుల్ కార్బోహైడ్రేట్, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి ప్యాన్క్రియాస్. మళ్ళీ లంచ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి, మధ్యలో టీ కాఫీలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి, మళ్ళీ స్నాక్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి, మళ్ళీ డిన్నర్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి. నైట్ పడుకునేటప్పుడు కూడా ఏదైనా ఆకలి అవుతున్న ఫీలింగ్ వచ్చిందంటే మళ్ళీ తిని పడుకుంటారు. అంటే గంటకు తినడం ప్రమాదకరం. వెరీ డేంజరస్, వెరీ డేంజరస్. అయితే నేనేం చేస్తున్నాను మ్యామ్, ఎవ్రీ మార్నింగ్ ఐ కన్జ్యూమ్ 30 to 40 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్. ఇప్పుడు మీరు 4 ఇడ్లీలు చట్నీ సాంబార్ తిన్నారనుకోండి మ్యామ్, మీకు ఒక 400 to 500 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు 100 ml ఆఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వాలనుకోండి దాన్ని మెటబలైజ్ చేయడానికి. నేను 40 to 50 ml కొబ్బరి నూనె తాగుతున్నాను, 1 గ్రామ్ ఫ్యాట్ ఈక్వల్స్ 9 క్యాలరీస్. అంటే సేమ్ ఎనర్జీ నాకు కూడా వస్తుంది. మీకే సాటియేషన్ ఫీలింగ్ ఉంటుంది, నాకు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. బట్ మీకు 100 ml ఇన్సులిన్ కావాలి మీ బాడీకి మెటబలైజ్ చేయడానికి, నాకు 10 ml సరిపోతుంది అనమాట. లైక్ వైజ్ ఐఎమ్ గివింగ్ ఇనఫ్ రిలాక్సేషన్ టు మై ప్యాన్క్రియాస్. కానీ బ్రేక్ఫాస్ట్ చేయాలని అనిపిస్తుంది కదా. అదే అంటున్నాను మ్యామ్, బ్రేక్ఫాస్ట్ చేయాలి, అది ఆకలిని చంపుకోవడానికే కదా, న్యూట్రియన్స్ చేయడానికి బాడీకి ఒక 5-6 అవర్స్ మీకు ఆకలి అవ్వకపోవడానికి. కానీ నేను 30 to 40 ml కొబ్బరి నూనె తాగుతున్నాను కదా, సేమ్ క్యాలరీస్. నాకు హార్మోనల్ హెల్త్కి మంచిది, బ్రెయిన్ హెల్త్కి మంచిది, ఇంటెస్టినల్ హెల్త్కి మంచిది, స్కిన్ హెల్త్కి మంచిది. అట్లా మొత్తం చూసుకుంటే ఓవరాల్గా హెయిర్ హెల్త్ కూడా మంచిదే. నేను పోయిన లైఫ్ స్టైల్గా నాకు ఎప్పుడో టోటలీ గుండె వచ్చేసేయాలి, ఏదో కాస్త హెయిర్ ఉందంటే ఆ కొబ్బరి నూనె వల్ల నేను అనుకుంటాను. అంటే మీరు చెప్పేది ఏంటంటే అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ కాదు, సో మీరు చెప్పేది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా కోకోనట్ ఆయిల్ తాగాలి. మధ్యాహ్నం నేను ఏం చేస్తానంటే, అందరూ వైట్ రైస్ ఎక్కువ పెట్టుకుని తింటూ ఉంటారు కదా, నేను వైట్ రైస్ ఇంతే ఉంటుంది, బట్ ఐఎమ్ గ్లటన్, ఐ ఈట్ వెరీ హెవీ. నేను తిండిపోతుంది చాలా. అయితే నేను 100 grams ఆఫ్ బీన్స్ ఉంటాయి మ్యామ్, నేను ఎవ్రీడే నానబెట్టుకుంటాను, ఒక 6 varieties ఉంటాయి. ఆ 100 grams ఆఫ్ బీన్స్ లో నాకు ఒక ఈక్వల్ టు 6 eggs ప్రోటీన్ వస్తుంది, 25 grams ఆఫ్ ప్రోటీన్, 15 grams ఆఫ్ ఫైబర్. దాంట్లో ఉండే 60% ఆర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. బీన్స్ మీన్స్ అంటే వెజిటబుల్ బీన్స్ లేకుంటే రాజ్మా, చనా దాల్ ఇట్లా ఉంటాయి మ్యామ్, 6 varieties. దాని మీద ఇంత రైస్ వేసుకుంటాను నేను, రైస్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇక నేను పచ్చడి, సాంబార్లు, కర్రీస్ అన్ని వేసుకుంటాను. సౌత్ ఇండియన్ మీల్ ఈజ్ అ సైన్స్. మనం తినే హాఫ్ పోర్షన్ సెమీ లిక్విడ్ ఫామ్ లో ఆ రసాలు సాంబార్లు వేసుకుని తింటాము, ఇట్ లీడ్స్ టు ఈజీ డైజెషన్. ఇట్ హస్ గాట్ ఎ వెరీ వెరీ బిగ్గర్ సైన్స్ మ్యామ్. దాని గురించి చెప్పాలంటే 1-2 hours అయింది. సో సౌత్ ఇండియన్ మీల్ మన అదృష్టం అన్నమాట. ఇట్స్ ఎ సైన్స్, సౌత్ ఇండియన్ మీల్ ఇస్ ఎ సైన్స్. ఈ మధ్య కాలంలో చూసుకుంటే పిల్లలకు స్ట్రెస్ ఎక్కువైపోయింది చదువుల మీద, అండ్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, బిహేవియర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో వీటికి మీరు ఏమంటారు మ్యామ్? వన్ థింగ్ ఐల్ టెల్ యూ మ్యామ్, ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీ లీడ్స్ టు మెంటల్ ఫ్లెక్సిబిలిటీ మ్యామ్. యాజ్ లాంగ్ యాజ్ పేరెంట్స్ ఇనిషియేట్ తీసుకొని పిల్లల్ని యాక్టివ్ లైఫ్ స్టైల్లో యాక్టివిటీస్లో ఉంచుకుంటే, వాళ్ళని ఒక దగ్గర 10 గంటలు మీరు కూర్చోబెట్టేసి సెడెంటరీ లైఫ్ స్టైల్లో మీరు చదవండి అన్నంత మాత్రాన బాడీలో కంప్రెషన్స్ ఏర్పడతాయి. దట్ స్పైనల్ కంప్రెషన్స్ అనుకోండి, సర్వైకల్ అనుకోండి, ఆర్గన్స్ కంప్రెషన్స్ అనుకోండి, మెటబాలిజం డౌన్ అయిపోతుంది, బ్రెయిన్ ఫాగ్ వచ్చేస్తుంది, అంత ఉందన్నమాట. మనకు ఒకటి ఉంది మ్యామ్, సిస్టమ్ ఎప్పుడైనా హ్యాంగ్ అయింది అనుకోండి, ఒక 7-8 విండోస్ మనం ఓపెన్ చేసినప్పుడు మనం అన్ని క్లోజ్ చేసి మనం రిఫ్రెష్ బటన్ చేస్తాం. అట్లాగా ఎవ్రీ 1.5-2 hours ఏదో ఒక 10 minutes 15 minutes యాక్టివిటీ ఉండాలి పిల్లలకి, ఫిజికల్ యాక్టివిటీ. దట్టు వాళ్ళు ఏదైనా ఒక స్పోర్ట్ కనుక ఫస్ట్ ఎంకరేజ్ చేసి, దిస్ ఇస్ అ బేసిక్ థింగ్ మ్యామ్.
యోగా చేయడం అని నేను చెప్పట్లా. ఏదో ఒక స్పోర్ట్ ఆటల్లో ఇప్పుడు మీరు చూసుకుంటే స్క్వాటింగ్ ప్రాక్టీస్‌లో మనం ఎన్నో ఆడుకునేవాళ్ళం. అట్లాగా ఫస్ట్ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఇన్కల్కేట్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ ఇన్కల్కేట్ చేస్తే దేర్ విల్ బి ట్రెమెండస్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద బాడీ. థిక్ బ్లడ్ అంతా లోపల డైల్యూట్ అయిపోతుంది. వాళ్ళు వాటర్ ఎక్కువ తాగుతారు. మెటబాలిక్ యాక్టివిటీ పెరిగిద్ది. సో దట్ బెటర్ బ్లడ్ సర్క్యులేషన్, బెటర్ బ్రెయిన్ ఫంక్షనింగ్ మ్యామ్. దాని తర్వాత మెల్లిగా వాళ్ళని సింపుల్ యోగా ప్రాక్టీసెస్ ద్వారా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏవి చేయాలి వాళ్ళు? సూక్ష్మ వ్యాయామం అని ఒక సీక్వెన్స్ ఉంటుంది మ్యామ్. సూక్ష్మ అంటే స్మాల్, వ్యాయామ అంటే ఎక్సర్సైజ్, మైక్రో యోగా. ఆ మైక్రో యోగాకి సంబంధించి చిన్న మూమెంట్స్ కూడా నేను చూపిస్తాను మ్యామ్. ఆ చిన్న మూమెంట్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్న కొద్దీ చాలా మటుకు ఇంప్రూవ్డ్ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి. అండ్ ఈ చిన్న ఆసనాలు ఇంట్రడ్యూస్ చేస్తూ సూర్య నమస్కారం అనేది పిల్లలకి ఎంత చిన్న వయసులో మన సూర్య నమస్కారం ఇన్కల్కేట్ చేస్తే అంత మంచిది మ్యామ్. మన బాడీలో ఉన్నటువంటి 600 కండరాలు ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్లో ఎంగేజ్ అవుతాయి అనమాట. సూర్య నమస్కార్ ఈస్ కన్సిడర్డ్ as ట్రెడిషనల్ ఫ్యాట్ బర్నర్ ఎక్సర్సైజ్. ఈ రోజులలో 60% ఆఫ్ ది ఇండియన్ చిల్డ్రన్ ఆర్ ఓవర్ వెయిట్. ఎన్ని సూర్య నమస్కారాలు చేయాలి? ఒక 12 రౌండ్లు చేస్తే చాలు మ్యామ్. మన బాడీలో మొత్తం 12 సిస్టమ్స్ ఉంటాయి. స్కెలిటల్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఇట్లా మొత్తం 12 సిస్టమ్స్ ఉంటాయి. మా గురుగారు ఏమన్నారు, ఈ 12 సిస్టమ్స్కి 12 రౌండ్ల సూర్య నమస్కారం. 12 into 12 144 స్ట్రెచెస్ వీఆర్ డూయింగ్. ఈ 144 ఇంటెన్స్ స్ట్రెచెస్లో టోటల్ బాడీ అంతా లిగమెంట్స్, టెండన్స్, మసిల్స్ స్ట్రెచ్ అయ్యేసి ఆర్గన్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యి మీ 12 సిస్టమ్స్ మధ్యలో కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు పిల్లలు చదువుకోవాలి, మంచి ఎగ్జామ్స్ చేయాలి అంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉండి, పొట్టలో ఇంత ఫ్యాట్ ఉండి, ఇదంతా ఉంటే ఎట్లా మ్యామ్ కాన్సన్ట్రేట్ అక్కడ చేయలేరు. ఇప్పుడు మీకు చిన్న దెబ్బ తాగితే మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ దెబ్బ మీదకి వెళ్ళిపోయేది. అట్లాగా ఫస్ట్ సూక్ష్మ వ్యాయామాలు నేర్పియాలి పిల్లలు. అండ్ పేరెంట్స్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes యోగా ప్రాక్టీసెస్ చేయాలి. వితౌట్ పేరెంట్స్ బీయింగ్ హెల్దీ చిల్డ్రన్ కెనాట్ బి హెల్దీ. దిస్ ఈస్ ద ట్రూత్. ఇప్పుడు మమ్మీ డాడీలు పేపర్లో చదువుకుంటూ, ఫోన్లు చూసుకుంటూ, ఏదో సినిమా ఏదో ఇప్పుడు లేడీస్ అంతా సీరియల్స్ అని చూస్తూ ఉంటారు కదా, సీరియల్ చూసుకుంటూ నాన్న నువ్వు చదువుకో అమ్మా అని చెప్పేసి అంటే అది కాదు. పేరెంట్స్ ఆర్ ద విజువల్ మోటివేషన్ ఫర్ చిల్డ్రన్. వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మీ లేచి వాకింగ్ చేస్తుందంటే బాబు ఫాలో అయిపోతాడు. తండ్రి లేచేసి ఒక 15 రౌండ్లు సూర్య నమస్కారం ఆయనంతా ఆయన చేస్తుంటే ఒక 1 monthకి పిల్లలు కూడా వచ్చేసి చేసేస్తుంటారు. ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఇస్ మస్ట్. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈస్ కిల్లింగ్ అస్, లగ్జరీ ఈస్ కిల్లింగ్ అస్, యాజ్ సింపుల్ యాజ్ దట్. 80% ఆఫ్ ఉమెన్ కి మన ఇండియాలో లో బోన్ డెన్సిటీ ఉంది. దీనికి కారణాలేంటి? మ్యామ్ ఇట్స్ అ గ్రేట్ క్వశ్చన్ మ్యామ్. మా గురువుగారు ఎప్పుడు ఒక మాట అనేవారు మ్యామ్, హెల్త్ ఆఫ్ విమెన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ సొసైటీ. ఎగ్జాంపుల్, మీ ఫ్యామిలీలో మీరు హెల్తీగా ఉన్నారనుకోండి మ్యామ్, తద్వారా మీ బ్రదర్స్, మీ సిస్టర్స్ హెల్తీగా ఉంటారు, మీ పిల్లలు హెల్తీగా ఉంటారు, మీ హస్బెండ్ హెల్తీగా ఉంటారు, మీ పేరెంట్స్ కూడా హెల్తీగా ఉంటారు. ద రీజన్ బీయింగ్ ఈజ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఈజ్ మచ్ నీడెడ్ టు లేడీస్ ఎస్పెషల్లీ. మీరు అన్నది స్కెలిటల్ సిస్టమ్ అనేది మన బాడీలో ఫౌండేషన్ మ్యామ్. ఒక 40-50 years బ్యాక్ ఇంత మంచి రోడ్స్ లేవు ఎవరికి. చాలా లేడీస్ హెవీ వర్కులు చేసేవాళ్ళు. వాళ్ళు 100 సార్లు కింద పడ్డా కూడా ఎటువంటి ప్రాబ్లం అయిపోయేది. ఈరోజు ఒకసారి కింద పడితే నీ జాయింట్ ఇరిగిపోవడమో, హిప్ జాయింట్ ఇరిగిపోవడమో, ఏదో ఒకటి ఇరిగిపోతుంది అనమాట. ద రీజన్ బీయింగ్ ఈస్ స్ట్రాంగ్గా ఉండాల్సిన బోన్ వీక్ అయిపోయింది. అది ఎందుకు వీక్ అయిపోయిందంటే మ్యామ్ 80% ఆఫ్ ఉమెన్, మీరు చాలా గొప్ప క్వశ్చన్ అడిగారు మ్యామ్. 80% ఆఫ్ ఉమెన్ ఎందుకన్నానంటే, నౌ 80% ఆఫ్ ది నాట్ జస్ట్ ఉమెన్, ఆల్ ఏజ్ గ్రూప్స్, చిల్డ్రన్, అడాలసెంట్స్ అండ్ ఆల్ దట్ లేదు. ఒక 20-25 సంవత్సరాల లోపల అమ్మాయిలను తీసుకుంటే వాళ్ళ ఆస్ట్రోపీనియా అనే కండిషన్ వస్తుంది. ఆస్ట్రోపెరోస్కి ముందు వచ్చే కండిషన్. దానికి ఎందుకు ప్రాబ్లం అంటే, మనం ప్రతి ఒక్కరం పిల్లలతో ఇంకెక్కువ 1.2 grams ఆఫ్ కాల్షియం ఎవ్రీడే పిల్లలు తీసుకోవాలి. మినిమం లేడీస్ అంతా 1 గ్రామ్ కాల్షియం తీసుకోవాలి. అంటే 1000 mg ఆఫ్ కాల్షియం ఎవ్రీడే వాళ్ళు తీసుకోవాలి. 300 to 400 mg కాల్షియం కూడా మనం తీసుకోవట్లా మన ఫుడ్ ద్వారా. అండ్ ఇంకోటి ఏమవుతుందంటే మ్యామ్, చాలామంది చిన్నపిల్లలు అండ్ ఈ కాలేజ్ పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు తెలియక కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటారనమాట, జంక్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారనమాట. సో బాడీ అంతా యాసిడిక్ అయిపోతూ ఉంటుంది, బ్లడ్ అంతా యాసిడిక్ అయిపోతూ ఉంటుంది లోపల. ఈ యాసిడిటీని మెయింటైన్ చేయడానికి ఎవ్రీ టైం మన బాడీలో 7.35 to 45 బ్లడ్ pH అది మెయింటైన్ చేస్తుండాలి బాడీ. అది మెయింటైన్ చేయడానికి మనం కాల్షియం రీప్లెనిష్ చేయట్లేదు.
తీసుకోవట్లేదు. అందుకని అదేం చేస్తుంది, ఈ బ్లడ్ పీహెచ్‌ని మెయింటైన్ చేయడానికి అది హిప్ జాయింట్స్ నుంచి కాల్షియం తీసేసుకుంటది. టీత్‌లోంచి కాల్షియం తీసుకుంటది. బోన్స్‌లోంచి కాల్షియం తీసుకుంటది. బాడీ అంతా వీక్ అయిపోతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ చిన్న పిల్లలంతా ఈ కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఆస్టియోపీనియా ప్రాబ్లమ్‌తోని బాధపడుతుంటే, ఒక 30, 40 దాటిన వాళ్ళు మొత్తం ఆస్టియోపోరోసిస్, నీ ప్రాబ్లమ్స్, చిన్న వయసులోనే వెన్నుపూస ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయన్నమాట. దీనికి మనం సింపుల్‌గా ఏం చెప్తున్నామంటే, అందరు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా గూడా వీక్లీ 3-4 టైమ్స్ కుదిరితే రెగ్యులర్‌గా ఒక 3 స్పూన్ల నువ్వులు నానబెట్టాలి మ్యామ్ రాత్రి. తెల్ల నువ్వులు. నువ్వులు నానబెట్టేసి పొద్దున ఆ వాటర్ తీసేయాలి. దాంట్లో యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఆక్సలేట్స్ అని, ఫైటేట్స్ అని ఇవన్నీ. ఆ వాటర్ తీసేసి ఒక హాఫ్ గ్లాస్, 1 గ్లాస్ వాటర్ పోసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలి వాటిని. అది చల్లారిన తర్వాత దాన్ని జ్యూస్ చేసేయాలి. దట్స్ కన్సిడర్డ్ అస్ సిస్మే మిల్క్. దాన్ని ఇట్లా జాలీతోని ఇట్లా ఫిల్టర్ చేసేస్తే మీకు మొత్తం గుజ్జు వచ్చేస్తుంది. ఆ గుజ్జుని మీరు వండుకునే కూరలో వేస్తే అది ఫైబర్ లాగా పనిచేస్తుంది మనకి. ఈ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ 2 డేట్స్ కనుక ఆడవాళ్ళు తీసుకోవడం స్టార్ట్ అవుతాయి. ఒక 6 మంత్స్ టు 1 ఇయర్‌లో బోన్ డెన్సిటీ మొత్తం మళ్ళీ వచ్చేస్తది. యాహ్! మ్యామ్. ఎందుకు అంటే ప్రపంచంలో కాల్షియము సిస్మే సీడ్స్‌లో ఉన్నంత హైయెస్ట్ కాల్షియం దేంట్లో ఉండదు. మీరు ఒక 3 టేబుల్ స్పూన్స్ గనక సిస్మే సీడ్స్ తీసుకుంటే మీకు 300-400 ఎంజీ కాల్షియం వచ్చేసినట్టే ఆ డ్రింక్‌లో. మ్యామ్ వెరీ గుడ్ క్వెషన్ మ్యామ్. నేనేం చేస్తానంటే పర్టిక్యులర్‌గా మ్యామ్, నేను సైనసైటిస్, ఆస్తమాతోని బాధపడ్డాను మ్యామ్. నాకు చల్లటి పదార్థాలు ఎక్కువ పడవు. నేను సమ్మర్ మొత్తం కోకోనట్ ఆయిల్ తాగుతాను. 30-40 ఎంఎల్. ఎట్లాగైతే జూన్ ఎంటర్ అయ్యి, జూలై ఎంటర్ అయ్యి మనం కొంచెం కోల్డ్ లాగా అనిపిస్తుందో, నేను నెక్స్ట్ 5-6 మంత్స్ నా బాడీని వెయిట్ చేయడానికి నేను నువ్వుల నూనె తాగుతాను 30-40 ఎంఎల్. సో మనం మార్చి కొబ్బరి నూనె తాగొచ్చు, ఇద్దరు నువ్వుల నూనె తాగొచ్చు. బట్ వేడి శరీరాల వాళ్ళు నువ్వు నూనెలు తాగితే మెటబాలిజం ఇంకా టూ హై అయిపోయింది అనమాట. బట్ ది బెస్ట్ సీజన్ టు డ్రింక్ నువ్వుల నూనె ఈస్ ఫ్రమ్ జూన్ టు ఆల్ ద వే అప్ టు జనవరి, ఫిబ్రవరి ప్రదర్శనలో తాగాలి. అది తీసుకుంటే మంచిది. అట్లేం లేదు, ఆన్ అండ్ ఆఫ్ కూడా తాగొచ్చు మ్యామ్. అండ్ మనం తీసుకునే న్యూట్రిషన్ కూడా వైడ్ వెరైటీ తీసుకుంటే చాలా మంచిది మ్యామ్ మన బాడీకి ఇష్టం. మన జీవితాలు, సౌత్ ఇండియన్ జీవితాలు మొత్తం కందిపప్పుతోనే అయిపోతాయి. నేను చాలా స్కూల్స్కి, యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పానంటే, మీరు కందిపప్పుతో చారు చేసుకుంటారు కదా, రాత్రి రాజ్మా నానబెట్టండి, రాజ్మాతో చారు చేసుకోండి. రాత్రి పెసరపప్పు నానబెట్టండి, పెసరపప్పుతో చారు చేసుకోండి. హార్స్ గ్రామ్ నానబెట్టండి, హార్స్ గ్రామ్తో చారు చేసుకోండి. అట్లా పరి విధాలుగా 10 వెరైటీలు, 15 వెరైటీలతో పప్పులతో చారు చేసిస్తుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వైడ్ న్యూట్రిషన్ వస్తుంది. రోజు ఇంటర్నేషనల్ యోగా డే అనేసి అందరూ యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ ఒక్క రోజుకే పరిమితం కాకుండా డైలీ చేయాలి. ప్రతిరోజు చేయాలి అనే దానికి మీరేం చెప్తారు అందరికి? మ్యామ్ టు టెల్ యూ ఫ్రాంక్లీ మ్యామ్, ఫర్ మీ ఎవ్రీ డే ఈజ్ ఎ యోగా డే. బట్ ప్రపంచవ్యాప్తంగా అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. గర్కి మురిగి దాల్కి బరాబర్ అని ఒకటి అంటారు ముస్లిం ఫ్రెండ్స్ నాకున్న వాళ్ళు. అట్లా ఇండియన్ యోగా మనదైనందుకు మనం దాన్ని అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనిపిస్తుంది. అదే ఏదో యూకేలోనో, యూఎస్లో ఎక్కడో పుట్టి అది అక్కడి నుంచి ఇక్కడికి వస్తే అందరం ప్రాక్టీస్ చేసేవాళ్ళం మేము. ఏదైతే మనం సూక్ష్మ వ్యాయామాలో ఒక 40 మినిట్స్లో ఫార్వర్డ్ బెండింగ్స్, బ్యాక్వర్డ్ బెండింగ్స్, ట్విస్టింగ్స్, లాటరల్స్, ఇన్వర్షన్స్, బ్యాలెన్సెస్, ఈ 6 కాంబినేషన్స్ చేస్తే ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్రాక్టీసింగ్ 84 lakhs ఆఫ్ ఆసనాస్. ఒక 32 లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అక్కడనే రాకుండా ఉంటాయి. మీకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా, మెటబాలిక్ డిజార్డర్స్, ఆర్థరైటిస్, స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్సెస్, కైఫోసిస్, అంటే ఇట్లా మొత్తం బెండ్ అయిపోతుంటారు 30-40కి. ఇన్ యోగా ఇట్ ఇస్ సెడ్ 1 టైమ్ బ్యాక్వర్డ్ బెండింగ్ ఈక్వల్స్ 100 టైమ్స్ ఫార్వర్డ్ బెండింగ్. ఇవన్నీ డిజార్డర్స్కి ఓన్లీ యోగా ఇస్ ద సొల్యూషన్. ఈరోజు హాస్పిటల్స్ ఎక్కువైపోతున్నాయి, సర్జరీస్ ఎక్కువైపోతున్నాయి అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ సెడెంటరీ లైఫ్ స్టైల్. మనం కూర్చొని ఎక్కువ ఉన్నాం అనమాట, యాక్టివ్ లైఫ్ స్టైల్ లేము. యోగాని గనక ప్రాపర్గా అర్థం చేసుకుని ఒక 30-40 మినిట్స్, ఇప్పుడు హస్బెండ్ని అడిగామనుకోండి, హూ ఇస్ యువర్ లైఫ్ లాంగ్ పార్ట్నర్ అంటే హస్బెండ్ వైఫ్ పేరు చెప్తారు, వైఫ్ హస్బెండ్ పేరు చెప్తారు. బట్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ సెకండరీ పార్ట్నర్స్ ఇన్ మై ఒపీనియన్. అవర్ లైఫ్ లాంగ్ పార్ట్నర్ ఇస్ అవర్ ఓన్ బాడీ. మన బాడీ మీద మనం ఒక 1 hour స్పేర్ చేసి మనం దీన్ని హెల్తీగా ఉంచుకుంటే, ఈ బాడీ, ఈ ఇన్స్ట్రుమెంట్ నీ ఫ్యామిలీని బాగా చూసుకుంటుంది, సొసైటీని కూడా చూసుకుంటే అన్ని చూసుకుంటుంది. మనం కూర్చొని నా పిల్లలు హెల్తీగా ఉండాలి, మనం కూర్చొని నా హస్బెండ్ హెల్తీగా ఉండాలి, మనం కూర్చొని నా వైఫ్ హెల్తీగా ఉండాలంటే కాదు. నువ్వు హెల్తీగా ఉంటేనే నీ పిల్లలు హెల్తీగా ఉంటారు, తద్వారా సొసైటీ హెల్తీగా ఉంటుంది, తద్వారా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేషన్ కూడా హెల్తీ అయ్యిద్ది. టు టెల్ యూ ఫ్రాంక్లీ, హెల్త్ విషయంలో వీఆర్ ఎట్ డీగ్రేడెడ్ పొజిషన్. మనకు ఫైబర్ మీద నాలెడ్జ్ లేదు, ప్రోటీన్ మీద నాలెడ్జ్ లేదు, లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, కొలనైటిస్ ఎక్కువైపోయింది మనకి. కొలన్ క్యాన్సర్లో ఇండియా ఈజ్ ఇన్ రైజింగ్ నౌ.
చిన్న పిల్లల హార్ట్ అటాక్స్లో కూడా వీఆర్ ఎట్ హై టాప్ లెవెల్కి వెళ్తున్నాం మనం. సో ఫర్ ఆల్ దట్ సొల్యూషన్ ఈస్ యోగిక్ ప్రాక్టీసెస్. యోగా మీద అవేర్నెస్ మనకు వచ్చేసింది, యోగా చేయడం మంచిదని నాకు తెలిసింది. బట్ నౌ ఇట్స్ టైమ్ టు గెట్ అవేర్నెస్ ఆన్ యోగిక్ ప్రాక్టీసెస్. చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా అవగాహన. సో ప్రజల్లో అవగాహన తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చి చాలా మంచి విషయాలు చెప్పారు మా ప్రేక్షకులకు. సో చూశారు కదా, షణ్ముఖ్ గారు చెప్పిన ప్రతి ఒక్క టిప్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో మన ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా పెద్దలు. సో మన ఆరోగ్యాన్ని, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే యోగా తప్పనిసరిగా చేయాలి. ఈ ఒక్క రోజు కాదు, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.